ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచి సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం. శ్రీనివాస మంగాపురంలో దేవదేవుని ఉత్సవ వైభవం. లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ తిరుమలలో సుందరకాండ పారాయణం. వసంత మండపం ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో విశేష క్రతువులు. తిరుపతిలో ఘనంగా తిరుమంగయాళ్వార్ తిరునక్షత్రోత్సవం. శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో దివ్య ప్రబంధ పఠనం. ఊంజల సేవలో శ్రీ పద్మావతి దేవి వైభవం. నారాయణవనంలో అమ్మవారికి తిరుచి ఉత్సవం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో మాసోత్సవం. శ్రీ జ్ఞానప్రసూనాంబకు దివ్య నీరాజనం. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాసం శనివారం సందర్భంగా స్వామివారికి తిరుచి సేవ నేత్రపర్వంగా జరిగింది. ప్రతి శనివారం తిరుమల తిరుపతి దేవస్థానం సాయంత్రం వేళ స్వామి అమ్మవార్లకు తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను అర్చకులు బంగారు ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేశారు. అర్చనాది కైంకర్యాలతో సేవించి హారతులు అందచేసిన అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం మనోహరంగా జరిగింది. భక్తులు గోవిందనామస్మరణలు చేస్తూ స్వామి అమ్మవార్ల తిరుచి ఉత్సవాన్ని వీక్షించి తరించారు. తిరుమలలోని వసంత మండపంలో షోడశ దిన సుందరకాండ పారాయణం మంగళకరంగా కొనసాగుతోంది. సమస్త జనులు సుఖ సంతోషాలతో ఉండాలని లోక కళ్యాణార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఈ మహత్తరమైన క్రతువును ఈ నెల 27 నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు వసంత మండపంలో ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో నిర్వహిస్తోంది. సృష్టిలో మొదటి కావ్యంగా ప్రసిద్ధి చెందిన శ్రీమద్ రామాయణంలోని సుందరకాండను పారాయణం చేస్తే ధర్మానికి విజయం, అధర్మానికి అపజయం కలుగుతుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం నవంబర్ 27వ తేదీ నుండి డిసెంబర్ 13వ తేదీ వరకు తిరుమల దివ్యక్షేత్రంలో షోడశ దిన సుందరకాండ పారాయణాన్ని వేదోక్తంగా నిర్వహిస్తోంది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుమలలోని వసంత మండపంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులచే సుందరకాండ పారాయణం శ్రవణానందంగా జరిగింది. వసంత మండపంలో ప్రత్యేక వేదికపై సీతారామచంద్ర స్వామి చిత్రపటాన్ని శోభామానంగా అలంకరించి కొలువు తీర్చి గురు ప్రార్థన, సంకల్ప ప్రార్థన, శ్రీరామ ప్రార్థన, శ్రీ ఆంజనేయ ప్రార్థన, శ్రీ వాల్మీకి ప్రార్థన నిర్వహించారు. ఆపై శ్రీమద్ రామాయణం బాలకాండ సంక్షిప్త రామాయణంలోని 3 శ్లోకాలు, శ్రీమద్ రామాయణం ఆదికావ్యం సుందరకాండలోని 3 సర్గలోని 52, 4వ సర్గలోని 29, 5వ సర్గలోని 27, 6వ సర్గలోని 44 శ్లోకాలు, మొత్తం 152 శ్లోకాలను పఠించారు. శ్రీమద్ రామాయణే ఆదికావ్యే సుందరకాండే తృతీయ సర్గః రామభద్ర మహేశ్వాస రఘువీర నృపోత్తమ భోదశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే సలంబ శిఖరే లంబే లంబతో యద సన్నిభే
सत्त्वमास्थाय मेधावी हनुमान् मारुतात्मजः सलम्बशिखरे लम्बे लम्बतो यदसन्निभे सत्त्वमास्थाय मेधावी हनुमान् मारुतात्मजः निशिलङ्कां महासत्त्वः विवेश कपिकुञ्जरः रम्यकाननतो याढ्याम् पुरीं रावणपालिताम् शारदाम्बुधरप्रख्यैः भवनैरुपशोभिताम् सागरोपमनिर्घोषाम् सागरानिलसेविताम् सुपुष्टबलसङ्घुष्टाम् यथैव विटपावतीम् चारुतोरणनिर्यूहाम् पाण्डुरद्वारतोरणाम् भुजगाचरिताम् गुप्ताम् शुभाम् भोगवतीमिव ताम् सविद्युद्घनाकीर्णाम् ज्योतिर्मार्गनिषेविताम् मन्दमारुतसञ्चाराम् यथेन्द्रस्यामरावतीम् शातकुम्भेन महता प्राकारेणाभिसंवृताम् किङ्किणीजालघोषाभिः पताकाभिरलङ्कृताम् आसाद्य सहसा हृष्टः प्राकारमभिपेदिवान् विस्मयाविष्टहृदयः पुरीमालोक्य सर्वतः जाम्बूनदमयैर्द्वारैः वैडूर्यकृतवेदिकैः वज्रस्फटिकमुक्ताभिः मणिकुट्टिमभूषितैः तप्तहाटकनिर्यूहैः राजतामलपाण्डुरैः वैडूर्यकृतसोपानैः स्फाटिकान्तरपांसुभिः चारुसंगमनोपेतैः खविवोत्पतितैः शुभैः क्रौञ्चबर्हिणसङ्घुष्टैः राजहंसनिषेवितैः तूर्याभरणनिर्घोषैः सर्वतः प्रतिनादिता। అనంతరం శ్రీరామశృతి, పరశృతి, క్షమాప్రార్థన, భగవత్ సమర్పణ కార్యక్రమాలను నిర్వహించి శ్రీ సీతారామచంద్రులకు మంగళ నీరాజనాలు సమర్పించారు. అనంతరం ధర్మగిరిలోని శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో 16 మంది వేద, ఆగమ, శాస్త్ర పండితులు శాస్త్రోక్తంగా హోమం, జపం, వేద పారాయణాలను నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతిక నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నెలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల భాగంగా 5వ రోజైన శనివారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజేరు స్వామి, చిన్నజేరు స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం, శాతుమర నిర్వహించారు.
టీటీడీ ఆధ్వర్యంలోని తిరుపతి అలిపిరి ప్రాంతంలోని వికలాంగ విద్యార్థుల శిక్షణా సంస్థలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ తరగతి గదిని శనివారం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో భానుప్రకాష్ రెడ్డి ముచ్చటించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా సంస్థలోని శ్రీ పద్మావతి, శ్రీ వెంకటేశ్వర స్వామివార్ల చిత్రపటాల వద్ద పూజలు జరిపారు. ఆపై డిజిటల్ క్లాస్ రూమ్ను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర మోగ బదిర పాఠశాల ప్రిన్సిపల్ ఎన్వి రమణమూర్తి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాల చెంత చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించారని, చిన్నారులందరికీ ఉత్తమమైన భవిష్యత్తును ప్రసాదించాలని స్వామివారిని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో టీటీడీ విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ పాల్గొని ప్రసంగించారు. అనంతరం శ్రీ వెంకటేశ్వర మూగ బదిర పాఠశాలలోని తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమై భానుప్రకాష్ రెడ్డి మాట్లాడారు. అందరూ క్రమశిక్షణతో నైతిక విలువలను పెంపొందించుకుని చక్కగా చదువుకోవాలని అభిలషించారు. శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ సెంటర్ ఫర్ హ్యాండిక్యాప్ ఈరోజు అప్గ్రేడేషన్లో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మాట లేని పిల్లలు, సరిగ్గా వినపలేని పిల్లలకి ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఉన్నత స్థానాల్లో దాదాపు ఒక 40 సంవత్సరాలు 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రారంభించినటువంటి ఈ విద్యాలయం ఈరోజు రోజు రోజుకు పెరుగుతూ ఒక ఉన్నత శిఖరాలకి రావడం జరిగింది. ఆధునికంగా డిజిటల్గా ఈరోజు డిజిటల్ టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో మనం కూడా దాంతోపాటు సరిసమానంగా ఈ పిల్లల్ని కూడా తీసుకోవాలని చెప్పి సంకల్పంతో ఈ క్లాస్ రూమ్ని డిజిటలైజ్ చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ నుండి లోతుపాట్లని ఈఓ గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి దీన్ని ఇంకా అప్గ్రేడ్ చేసి ఈ పిల్లలు కూడా మామూలు పిల్లలుగా సమానంతో వీరు కూడా ఎదగాలని చెప్పి ఇప్పటికే చాలామంది పిల్లలు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారని చెప్పి ఇక్కడ అధ్యాపకులు చెప్పడం జరిగింది. డెఫ్ అండ్ డమ్, బాలమందిర్ మూడింటిని ఇంటిగ్రేట్ చేసి ఒక ఆధునిక సముదాయం కావాలని చెప్పి టీటీడీ బోర్డులో మాట్లాడడం జరిగింది. సానుకూలంగా వారు కూడా స్పందించారు. ఈ పిల్లలందరికీ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అండగా, నీడగా, తోడుగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తున్నా. గోవింద నారాయణ. భక్తప్రియుడు కోరిన వరాలను గుప్పించే కొండల రాయుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చాస్వరూపంగా స్వయంభూగా వెలిసిన పవిత్ర స్థలమే తిరుమల పుణ్యక్షేత్రం. ఆ స్వామివారి దివ్యమంగళ విగ్రహమూర్తిని క్షణకాలమైన దర్శించుకుని తరించాలని వేలాది మంది భక్తులు నిత్యం తిరుమలకు తరలివస్తున్నారు. ఆనంద నిలయంలో వ్యూహలక్ష్మిని వక్షస్థలంపై నిలుపుకుని భక్తులకు అభయప్రదానం చేసే శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా వెలుగొందుతున్నారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుని వైభవంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అంటే వెంకటాద్రికి సమానమైన మరో క్షేత్రం బ్రహ్మాండంలో లేదు. వెంకటేశ్వరునికి సాటిరాగల దేవుడు ఇంతవరకు ఎక్కడా లేదు, ఇక మీదట ఉండడు అని అర్థం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తులు ఆరాధించే భవ్య స్వరూపుడు శ్రీవేంకటేశ్వరుడు. యజ్ఞం, యశస్సు, తేజస్సు, ఆరాధన, సంప్రదాయం, ఉత్సవం ఏక చైతన్యంతో ప్రస్ఫుటమయ్యే పావనకరమైన క్షేత్రం తిరుమల. స్థల ప్రాభవం, క్షేత్ర వైశిష్ట్యం సమ్మిళితమైన తిరుమలపై శ్రీనివాసుడు భక్త మందారుడై జగదానందకరంగా భాసిల్లుతున్నారు. భక్తులకు ఆనంద సిరులు పంచడానికి వైకుంఠాన్ని విడిచి భువికి దిగివచ్చి ఆనంద నిలయంలో వర్ధిల్లుతున్న వరాల వేలుపు వెంకటేశ్వరుడు. బ్రహ్మాండ విభుడిగా వెలుగొందే శ్రీనివాస పరంజ్యోతి, యుగ యుగాలకు తరగని అఖండ ఖ్యాతి. ఆ అమృతమూర్తి స్ఫురద్రూపం ఆధ్యాత్మిక జగత్తుకు అనంత మణిమయ ద్వీపం. ఆనంద నిలయంలో బ్రహ్మస్థానంలో శ్రీవెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా దర్శనమిస్తారు. 9.5 అడుగుల పొడవైన స్వామివారి రూపం స్వయం వ్యక్తమని పురాణోక్తి. సాలగ్రామమూర్తిగా నిలుచొని స్వామి విగ్రహాకృతి గోచరిస్తున్నందువల్ల స్థానకమూర్తి అని, స్థిరంగా ఉన్న కారణంగా ధ్రువమూర్తి అని, పక్కన దేవేరులు లేనందువల్ల విరహ విలక్షణమూర్తి అని వ్యవహరిస్తారు. పద్మపీఠంపై జగజ్జేయమానంగా అలరారుతూ సూర్యకఠారి అనే నందక ఖడ్గాన్ని ధరించి వజ్రఖచిత వరద హస్తంతో నానావిధ దివ్యాభరణాలతో చేతులకు నాగబంధాలతో
సాలగ్రామ మాలికలతో హృదయస్థానంలో వ్యూహలక్ష్మి సహితంగా మందస్మిత వదనారవిందంతో తిరునామాల స్వామి నయన మనోహరంగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు. వైఖానస ఆగమ విధి విధానాల్లో షట్కాలార్చనలతో నిత్యోత్సవాల నుంచి మొదలుకొని బ్రహ్మోత్సవాల సంరంభాలతో శ్రీనివాస పరబ్రహ్మానికి కైంకర్యాలు కొనసాగుతాయి. ప్రతిరోజు సుప్రభాత సమయాన మారికొలువు అనే మంగళవాద్య గోష్ఠితో మొదలయ్యే శ్రీవారి ఆరాధనా స్రవంతి పవళింపు సేవలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతితో సుసంపన్నమవుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసునికి నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, వార్షికోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. ఉత్సవ ప్రియుడు, భక్త సులభుడైన శ్రీవారికి ప్రతి ఏటా నవనవోన్మేషంగా నిర్వహించే వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ఇలా ఏడాది పొడవునా ఏడుకొండలవాడికి 450కి పైగా ఉత్సవ విశేషాలు నేత్రానందకరంగా నిర్వహిస్తారు. తిరుమల క్షేత్ర ప్రాచీన సంప్రదాయం ప్రకారం ముందుగా ఆదివరాహస్వామిని భక్తులు దర్శించుకోవాలంటారు. 1476 నాటి శాసనంలో వరాహస్వామిని జ్ఞానపిరాన్గా పేర్కొన్నారు. జ్ఞానప్రదాతగా మూర్తీభవించిన వరాహస్వామిని ముందుగా దర్శించడం వల్ల భక్తులు జ్ఞానమయ కోశంలోకి ప్రవేశిస్తారు. ఆ తరువాత ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసమూర్తిని దర్శిస్తే శాశ్వతానంద సిరి భక్తులకు లభిస్తుందని వరాహపురాణం ద్వారా తెలుస్తోంది. ఎవరు ఏ రీతిగా కొలిచి తలిస్తే స్వామివారు ఆ సరళిలో అనుగ్రహించి ఆదుకునే సులభ ప్రసన్న దైవమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే తిరుమల క్షేత్రం భక్తుల పాలిట ప్రత్యక్ష వైకుంఠంగా వెలసిల్లుతోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మికానందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మార్గశిర మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. శనివారం సందర్భంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని దివ్యమంగళమూర్తికి ఆగమ కైంకర్యాలతో అర్చకులు ముందుగా సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేదమంత్రాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో కనుల పండుగగా అభిషేక కైంకర్యాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా బంగారు శ్రీనివాస. అంగరంగ వైభవాల ఆనంద రూపుడవు బంగారు శ్రీనివాస మమ్మేలరా. కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలను ఘనంగా జరుపుతున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి విశేష అలంకరణలతో పూజలు నిర్వహించారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో సర్వశోభితంగా కొలువు తీర్చి సామూహిక సంకల్ప పూజలతో కుంకుమార్చనలను నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పల్లకి సేవ నయనానందకరంగా జరిగింది.
తెలంగాణ రాష్ట్రం భద్రాచలంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లుతోంది. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా శనివారాన్ని పురస్కరించుకుని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి అర్చకులు ముందుగా ప్రత్యేక అలంకరణలతో పూజలు జరిపారు. ఆపై సహస్రనామార్చన సహితంగా స్వామి అమ్మవార్లకు పుష్పార్చన సేవను ఘనంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలు సమర్పించారు. నంద్యాల జిల్లా నందవరంలో నెలవైన శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాలను మంగళకరంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలతో పల్లకీపై ఆశీనులను గావించి పూజలు జరిపారు. ఆపై భక్తుల సందడి సంబరాల నడుమ మేళతాళాల మధ్య ఆలయ ప్రదక్షిణగా అమ్మవారికి పల్లకి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అనంతరం అర్చకులు అమ్మవారికి మహానివేదనలు, మంగళ హారతులను అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుపతి జిల్లాలోని టీటీడీ అనుబంధ ఆలయమైన నారాయణవనం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా మెరిసింది. నారాయణవనం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి ఊంజల సేవ కమనీయంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో సర్వభరణ భూషితంగా అలంకరించి తిరుచిపై ఆశీనులను చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారిని ఊరేగింపుగా ఊంజల మండపానికి తీసుకొచ్చి ఊయలపై వేంచేపు చేశారు. ఆపై అర్చకులు అమ్మవారికి సకల ఉపచార కైంకర్యాలను ఆగమోక్తంగా పూర్తి చేసి హారతులు అందజేశారు. అనంతరం వేదపారాయణం, కళాకారుల భక్తి సంకీర్తనం, నాదస్వర కచేరీల నడుమ శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ రమణీయంగా జరిగింది. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి విశేష ఆరాధనలు జరిగాయి. జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వర స్వామివారి సన్నిధిలో ప్రతి శుక్రవారం సాయం సంధ్యా సమయంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి ప్రత్యేకంగా పూజాధికాలు, ఊరేగింపు నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో మార్గశిర మాసం 2వ శుక్రవారం సాయంత్రం అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక పల్లకీపై కొలువు తీర్చి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, పసిడి ఆభరణాల మేళవింపుతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం ఇత్యాది కైంకర్యాలతో అమ్మవారిని షోడశోపచార క్రతువులతో సేవించి హారతులు అందజేశారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల శ్రీమాత్రే నమః నామస్మరణల నడుమ ఆలయ ప్రాంగణంలో శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవికి ఊరేగింపు భక్తిరసభరితంగా జరిగింది. భక్తులు అమ్మవారి ఊరేగింపులో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ త్యాగరాజస్వామి మందిరంలో లోక కళ్యాణార్థం కాలభైరవ యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహించారు. నగరానికి చెందిన జ్ఞానసింధు ధార్మిక మండలి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ కాలభైరవ పూర్వక నవగ్రహ సంపుటిత రుద్రపాశుపత యజ్ఞంలో స్థానికులు విశేషంగా పాల్గొన్నారు. ముందుగా యాగ ప్రాంగణంలో కాలభైరవ అష్టక పారాయణం జరిగింది. అనంతరం శాస్త్రోక్తంగా సంకల్పపూర్వకంగా యజ్ఞ క్రతువును నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో హోమ క్రతువులో పాల్గొని తరించారు. విశాఖ సాగర్ తీరం శ్రీ లలితా సహస్రనామ కోటి కుంకుమార్చనతో పులకించింది.
ఋషికొండ సమీపంలోని ఓ కళ్యాణ మండపం వేదికగా నిర్వహించిన కోటి కుంకుమార్చనలో అశేషంగా సువాసినులు పాల్గొని పరవశులయ్యారు. ప్రత్యేక వేదికపై శ్రీ లలితాదేవి అమ్మవారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి కొలువు తీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించి వారణాసి కర్పితాం పీఠాధిపతి శ్రీ అభిషేక బ్రహ్మచారి స్వామీజీ ఆధ్వర్యంలో కోటి కుంకుమార్చనను కనుల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కర్నూలు జిల్లా అస్సరి మండలం కారుమంచి గ్రామంలోని శ్రీ జ్యోతిమూర్తి దక్షిణామూర్తి ఆశ్రమంలో గోపూజ, కుంకుమార్చన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు నిర్వహించిన ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు ముగిశాయి. చివరి రోజున ఆలయ ప్రాంగణంలో సకల దేవతా స్వరూపం గోవుమాతలకి అర్చకులు పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు జరిపి దాణా అందజేసి హారతులు సమర్పించారు. ఆపై భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. తర్వాత ఆశ్రమం ప్రాంగణంలో ముత్తైదువులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ భక్తి శ్రద్ధలతో కుంకుమ పూజలు జరుపుకున్నారు. శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ బాలత్రిపుర కాలభైరవ దేవాలయంలో అమ్మవారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. మార్గశిర మాసం శుక్రవారపు శుభవేళ అర్చకులు గర్భగుడిలో శ్రీ బాలత్రిపుర సుందరిదేవికి, మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తర్వాత అమ్మవారిని చూడముచ్చటగా అలంకరించి నివేదనలు, వివిధ హారతులు సమర్పించారు. సౌభాగ్యదాయిని శ్రీ త్రిపుర సుందరి దేవి సేవలో భక్తులు పరవశులయ్యారు. భద్రాచలంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆలయంలో కుంకుమ పూజలు వేడుకగా జరిగాయి. మార్గశిర మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు ప్రాతకాలమే అమ్మవారికి ఆరాధనలు జరిపారు. ఆపై పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో సుందరంగా అలంకరించిన అమ్మవారికి అష్టోత్తర శతనామావళి జరిపారు. శ్రీచక్రానికి కుంకుమ పూజలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.